అసలు డీప్ ఫ్రై చేయకుండా చేసిన మిక్చర్ ఇది. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా సన్నంగా ఉండే అటుకుల్ని 2 కప్పులు తీసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. మీరు అటుకులు ఏ మిక్చర్లోకైనా వేసుకోవాలి అంటే ఈ పల్చని అటుకులనే తీసుకోండి. రుచి చాలా బాగుంటుంది. అటుకులు ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించి వీటిని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక ఒక చిన్న గిన్నెడు పల్లీలని వేసి ఇవి కూడా దోరగా వేగేంత వరకు వేయించి ఇంకో గిన్నెలోకి తీసి పెట్టుకోండి. కొలతలు పర్ఫెక్ట్గా ఉండాలని నేను సేమ్ కప్ సైజ్తోనే అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే కప్పు సైజ్తో అరకప్పు జీడిపప్పు, పావు కప్పు ఎండుద్రాక్ష వేసి ఇవి వేగాక అరకప్పు పుట్నాల పప్పుని వేసి ఇది కూడా వేగాక వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత 3/4 కప్పు సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి వీటిని కూడా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ సోంపు, పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఇవి కాస్త వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 ఎండుమిరపకాయలు, రుచికి తగ్గ కారం, కొంచెం కరివేపాకు వేసి ఫ్యూ సెకండ్స్ వేయించి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసేయాలి. అలానే రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా చక్కెర పొడి వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఈ మిక్చర్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల వరకు కూడా నిల్వ ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.